పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, దయను సత్యమును పాటించు వారికి దీర్ఘాయువు, పరుల మన్నన, న్యాయము లభించును. సామెతలు 21వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక దేవుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగన మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగన మహిమ. ఈరోజు వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం వచనములు 47 నుండి 54 వరకు. ఇంకను పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి అన్ని విధములైన చేపలు పట్టిన వలను పోలియున్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వానిని పారవేయుదురు. అట్లనే అంత్యకాలమునందు జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు. వీనినన్నింటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగెను. అవును అని వారు సమాధానమిచ్చిరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చి ఇంటి యజమానుని పోలియున్నాడు అనెను. యేసు ఈ ఉపమానమును ముగించి అచ్చట నుండి వెడలి తన పట్టణమునకు చేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు సువిశేష పట్టణాన్ని ధ్యానిద్దాం. క్రీస్తు ప్రభువు ఈ ప్యాసేజ్కి ఇండైరెక్ట్గా మోక్షమా నరకమా మీరిప్పుడే నిర్ణయం చేయాలి అని చెప్పి మనల్ని అడుగుతున్నట్లుగా ఉంది. ఇక్కడ క్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నారంటే, పరలోక రాజ్యం ఎలా ఉందంటే సముద్రంలో వేయబడిన వలను పోలి ఉన్నది. ఆ వలలో అనేక రకములైన చేపలు పడును. మంచి చేపలని బుట్టలో వేసి పనికిరాని చేపల్ని పారవేయుదురు. అలాగే అంత్యకాలంలో కూడా దూతలు వస్తారు. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతులను వేరుపరిచి దుష్టులను అగ్నిగుండములో పడదోయుదురు. అంతిమ శిక్ష అన్నమాట. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు. మరి బుట్టలో వేసిన మంచి చేపల సంగతి ఏంటి? ఆ మంచి చేపలు అనేక వివిధ రకాలైన చేపలు ఉంటాయి. ఒక్కొక్క చేప వాల్యూ వేరు. కొన్ని చేపలు ఖరీదు, కొన్ని చేపలు తక్కువ ఖరీదు, అట్లా ఉంటాయి. అంటే మనం చేసిన మంచిని బట్టి మనము గొప్పవారమా, మనం ఏ స్థాయికి చెందుతాం పరలోక రాజ్యంలో అనేది నిర్ణయించబడుతుంది. మనం చేసిన మంచి పనులను బట్టి, మనం ఎంత పరలోక ధనాన్ని సంపాదించుకున్నాం అనే దాన్ని బట్టి, మంచి క్రియలు ఇహలోకంలో ఎన్ని చేశామనే దాన్ని బట్టి, క్రీస్తు ప్రభు సువార్తలో నువ్వు పాలిభాగస్తురాలివా, ఇతరులకు ఏ విధంగా సేవ చేశావు అనే దాన్ని బట్టి మన స్థాయి నిర్ణయించబడుతుంది. అందుకని చేపల్లో కూడా వివిధ రకాలు ఉన్నట్లు అక్కడ మనం చేసిన క్రియల బట్టి మనకు కూడా వివిధ రకాలైన అంతస్తులు పరలోక రాజ్యంలో ఇవ్వబడతాయి అన్నమాట. అది ఈ పట్టణం యొక్క సారాంశము. ప్రార్థించుదాం. ఓ క్రీస్తు ప్రభువా, మోక్షమా నరకమా ఈ లోకములో ఉన్నప్పుడే మేము నిర్ణయించుకోవాలి ప్రభువా. మరణించినాక మేము చేసేదేమీ లేదు ప్రభువా.
అందువలన ప్రభువా మీరు మమ్మల్ని కరుణించండి తండ్రి. మేము చేసిన ప్రతి ఒక్క పాపమునకు మాకు మన్నింపును దయచేయండి ప్రభువా. మా శాపములు తొలగించుమయ్యా. మా పూర్వీకుల పాపములకు కూడా మన్నింపును దయచేయండి ప్రభువా. సమస్త క్రైస్తవ కమ్యూనిటీని మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. మేమంతా చేసిన ప్రతి ఒక్క పాపమునకు మాకు మన్నింపును దయచేసి ప్రభువా, మీ పరిశుద్ధ రాజ్యంలో పాలిభాగస్థులమయ్యే కృపని మాకు అనుగ్రహించండి అయ్యా. మేము ఇహలోకంలో మంచిని చేస్తూ మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలంగా మమ్మల్ని మలచండి అయ్యా. మీ పరిశుద్ధ రాజ్యము చేరుకునే కృపని మాకు అనుగ్రహించండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము. ఆమెన్. యేసువు యొక్క పరిశుద్ధ దివ్య రక్తమా మమ్మల్ని రక్షించండి. ఆమెన్.